వెళ్తున్నానండి. నాకెంత ఆనందంగా చెప్పలేను మాధవి. మరే అయినా ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఎందుకు వెళ్ళలేదు? అయ్యో రాత ఏం చెప్పమంటారు. ఇండియా నుంచి వచ్చిన కొత్తల్లో H1 పొందాల, తర్వాత గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్. ఆ ప్రాసెసింగ్ జరుగుతున్నప్పుడు అదేంటో జైల్లో పరోల్లాగా అడ్వాన్స్ పరోల్ దాన్ని బొంద అది తీసుకుంటే కానీ ఇండియా వెళ్ళకూడదని గోల. అది అయ్యాక ఇల్లు కట్టినా అంటండి, డబ్బులు దాచడం తగలేయడం. అది అయ్యాక పిల్లలు పెరిగి పెద్దయి పుణ్యకాలం కాస్త గడిచేసరికి ఇదిగో ఇప్పుడు ఈ టైం అయింది. అంటే జోకర్ నుండి లైఫ్ లైన్ షో అనమాట. పోన్లే, ఇప్పటికైనా తీరింది. ఇంతకీ ఇప్పుడైనా వెళ్ళడానికి ఏమిటో కారణం? మా చిన్న తమ్ముడు పెళ్ళండి. 15 సంవత్సరాలు తీరినంతా ఈ ట్రిప్లో బాగా ఎంజాయ్ చేసేయాలి మాది. అవునా, సరేనండి. ఇంతకీ మీ షాపింగ్ సంగతి ఏమైందో మొదలెట్టారా? ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నానండి బాబు. చెప్తే నవ్వుతారేమో. మా చిన్నగాడికి 13 ఏట ప్యాంట్లు షర్ట్లు బోర్డు కొనేశాను. ఇప్పుడు వాడికి పడతాయో పట్టవో కూడా. ఇంకా మా అన్నయ్యలకి కజిన్లకి 10 ఏళ్ల క్రితం ఆర్గనైజర్లు ఉండేవి, ఎవరికైనా గుర్తుందా? అవి కొన్నాను. ఇప్పుడు అవి చూస్తే అందరూ నవ్వుతారేమో. ఇప్పుడు అంతా ఐఫోన్లు, ఆ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ఆండ్రాయిడ్ల సమానం కదా. ఇంకా అది అయిపోయాక ల్యాప్టాప్లు, జంషోలు, బోల్డంతా షాపింగ్ చేశానులేండి. అప్పుడెప్పుడో 5 ఏళ్ల పిల్లలకని కొన్నవి. ఇంకొక 5 ఏళ్ళు పోతే వాళ్ళ పిల్లలకి ఇచ్చేమో ఈసారి. పెడితే అలాగే ఉంటుంది మరి. చెప్పారు. ఉండండి మరి. ఇంతకీ ఎవరో వచ్చినట్టున్నారు. మా వారే ఉంటారు. ఇంకా షాపింగ్ ఏమైనా పంపించానులేండి. బాగున్నారా ఫిరోజ్ గారు? హలో మాధవి గారు. హలో రాజు, బాగున్నారండి? ఏమండి, పిస్తాలు, బాదంలు, మల్టీ తెచ్చారా? మా చిన్నాయన గారి అల్లుడి కజిన్ కొడుకు డబ్బులేవి. మీ చాలదస్తం కాకపోతే అవన్నీ అక్కడ దొరకవా? మనం యుఎస్ నుంచి వస్తున్నా అంటే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదండి. అంతేనంటండి, 15 సంవత్సరాల నుంచి ఇండియా గోల 15 సంవత్సరాలు అంటూ బ్లాక్ మెయిల్ చేసేస్తున్నావుగా. బ్లాక్ జాక నేను హాయ్ ఫిరోజ్, ఏంటి ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? వస్తావా? దా ముఖ్యంగా. హాయ్ రాజ్. ఏంటి? అరే ఏంటండి మాధవి, ఇంతో పక్కన ఏమవుతుందో అసలు ఏం ధ్యాస లేదు రాజ్కి. దాన్ని ఏం చేయమంటారండి, బ్యాగ్ లేకపోతున్నారు. ఏంటో అసలు ఏ కసిలోనూ ఒక గది 2 తీసుకొని అక్కడే ఉండండి, సరిపోతుంది. అలా అంటేనే చిరెత్తుకు వస్తుంది. ఏం 64 కళ్ళల్లో చతుర్ముఖ పారాయణ ఒకటి కాదా ఏంటి? ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎప్పుడో పెద్ద లాట్ తగలకపోదు. ఈ దేశానికి, ఉద్యోగానికి అన్నిటికీ బాగా చెప్పేసి ఇండియా వెళ్ళిపోతాడు. పనిలో పని నాకు కూడా బాగా చెప్పండి, పీడ వేరగడ అయిపోతుంది. నాన్న ప్రాక్టీస్ అమ్మ బుజ్జి అయినా ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. మా బుజ్జి మాత్రం సాధిస్తుందండి. ఏకసంతగ్రహి. ఏది చెబితే అది, ఎంత చెబితే అంత లడుక్కుని చెప్పి పుడుక్కొని చెప్పిస్తుంది. మా ఆయన మీద ఏమి ఆశలు లేవు, కానీ బుజ్జి మాత్రం సాధిస్తుందండి. పీచిదానా పెద్ద ముక్కలతో సీక్వెన్స్ తొందరగా అవుతుంది, కానీ రిస్క్ ఎక్కువ. అలాగే నాతో రిస్క్ ఎక్కువే, కానీ ఎప్పటికో అప్పుడు జాక్ ప్యాట్ కొట్టకపోయింది. అవును, అన్నట్టు మొన్న మీరు ఇండియా వెళ్ళినప్పుడు మీ బుజ్జిగాడి టాలెంట్ చూపించారండి. అబ్బో ఒకటే ముద్దులండి. మేము ఇండియా వెళ్ళొస్తూ ఉన్నప్పుడు మా బుజ్జిది తెగ మర్చిపోయింది. అందరికీ తెగ సంబరపడిపోతారు అందరూ. పైగా మేము ప్రత్యేకంగా మా ఆయన బిజినెస్ ట్రిప్లని 4-5 నెలలకు ఒకసారి ఇండియా వెళ్ళొస్తాం కదా, మరి ఏమాట కనబడి చెప్పుకోవాలి. అవి అన్నిసార్లు కూడా వెళ్ళకూడదండి, బోర్ కొట్టేస్తుంది. బోరా? తెగ వెళ్ళి మీకు బోరు, వెళ్ళలేక మాకు బాధ. ఏం చెప్తానులేండి. ఇందుకే అసలు సంగతి మర్చిపోయాను. మాకు ప్యాకేజ్ ఉంది, ఇండియా తీసుకెళ్ళగలరా? తప్పకుండానండి. అదేంటండి, నెక్స్ట్ మంత్ వెళ్తున్నారని చెప్పారు? అది ఎప్పుడో వచ్చే నెలండి. అయినా మీకు ఎంతలో లేకపోతేనే. అయ్యో పర్వాలేదు, మాది తీసుకెళ్తాం. మీరు ఉండండి, బాగా ఫ్రెండ్స్ కదా, తీసుకెళ్ళకపోతే ఏమనుకుంటారు? అసలు వాళ్ళు కాదే, నేను చెప్పాలి. నీకు అసలు పొద్దుందా? 12 ప్యాకేజ్లు అయినాయి. ఎక్కడ పెట్టుకుంటావు? తల మీద మోసుకుని వెళ్తావు ఏంటి? బాగా చెప్తున్నా కదా, షాప్ మాట్లాడుకుందాం. అయినా రండి, మనం బయలుదేరదాం. జాగ్రత్త, ఫోన్ చేయకు. ఓకే, అమ్మ ముందర సీట్ నుంచి డ్రైవ్ చేస్తుంది, మనం వెనకాల సీట్లో వచ్చి ఓకే. హాయ్ ఫిరోజ్. హాయ్ ఫిరోజ్. హాయ్ శ్రీనివాస్, బాగున్నారా? నెక్స్ట్ వీకెండ్ కదా ఇండియా ప్లాన్.
అవునండి. నమస్తే శ్రీనివాస్ గారు, బాగున్నారా? అవునండి. టీ తాగుతారా? టీ అంటే అమ్మి నాకు కాఫీ గుర్తొచ్చింది. 1996 అనుకుంటా టీ విసెస్ కాఫీ గురించి. శ్రీనివాస్ గారు, మీరు దాని గురించి బాగా ఆలోచించి టీ తాగాలో కాఫీ తాగాలో తర్వాత చెప్తారు, కానీ ఈలోగా నేను రెండు చేసి తీసుకొచ్చేస్తాను. కూర్చోండి. సరేనండి. రాజమాధవి, మీరు కూడా టీ తాగండి, కానీ కూర్చోండి, ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ అన్నట్టు ఈరోజు ఎంతవరకు వచ్చింది ప్రయాణం? ఏం చెప్పమంటావయ్యా, ఈవిడ ఉంది కదా మా ఆవిడ 15 సంవత్సరాలు ఇండియా వెళ్ళలేదని ఒకే ఒక కారణంతో బాగా రోస్ట్ చేసేసి తినేస్తుందయ్యా. అక్కడ ఇంకా షాపింగ్ సంగతి అంటావా? అక్కడేంటి ఇండియాలో మా పక్కింటి పాపారావు పిల్లాడి డైపర్ దగ్గర నుండి వాళ్ళ పెద్ద తాత చిన్నమ్మనోడి తోడల్లుడి మేనల్లుడికి ల్యాప్టాప్ కూడా తీసుకున్నారంట. ఆల్రెడీ సంవత్సరానికి ఒక్కని చొప్పున 12 బ్యాగేజ్లు. ఇది ఎంత పే చేయాలో ఏంటో అర్థం కావట్లేదయ్యా. దాన్నే ఉందండి, ఒక్క కోటి పట్టితో మీ అకౌంట్ మొత్తం సెటిల్ చేసేచ్చు. రండి, మీరేనే రండి, ముఖ్యేద్దాం. 1998లో అనుకుంటా మా ఫ్రెండ్ ఒకడు ఇలాగే పెళ్ళాం ఎనస్ పెడుతూ ఉంటే డివోర్స్ ఇచ్చి పడేశాడట. ఊరుకోయ్యా, ఐడియా బాగుంది కానీ దానికి డివోర్స్ చేస్తే మా గయాళ్ళు ఉంది కదా తినేస్తుంది. ఏంటి సంగతులు? ఇది బాగానే ఉన్నాయా? నడుస్తుంది. ఏంటి డివోర్స్ అంటున్నారు? ఈ దేశంలోనేనా? తుమ్మినా దగ్గర డివోర్స్ ఇచ్చి పడేస్తారు. అదే మా ఇండియాలో అయితేనా? శ్రీనివాస్ గారు, టీ కాఫీ రెండు తెచ్చారు, మీకు ఏది కావాలో అది తీసుకోండి. టీ తాగితే కాఫీ కోపం, కాఫీ తాగితే టీ కోపం. అందుకని 1998 నుంచి టీ కాఫీ రెండు తాగడం మొదలెట్టాను. మీ ఇష్టం. నాకు షుగర్లెస్ టీ తెచ్చావా? అసలే డయాబెటిక్. ఇంకేంటయ్యా వీకెండ్ విశేషాలు? 2011లో అనుకుంటా. నీ మొహం, అది ఈ సంవత్సరమే. అవును కదా, కరెక్టే. అన్నట్టు ఇక్కడ వచ్చిన విషయం మర్చిపోయాను. మా ఆవిడ భోజనానికి రమ్మందయ్యా ఈ వీకెండ్. అయ్యో, ఎంత అభిమానం, ఎంత అభిమానం. మరి మీరు ఇలా పర్సనల్గా వచ్చి ఇన్వైట్ చేయాలి మమ్మల్ని. ఫోన్ చేస్తే వచ్చేసేవాళ్ళం కదా. ఏమండి, ఊరికే అదే ఏదో లింక్ ఉంటుంది, ఊరికే వస్తారా మహానుభావులు? అమ్మానే ఊరుకోండి. అన్నట్టు ఇండియాకి ఏమైనా ప్యాకేజింగ్ హెల్ప్ కావాలంటే తప్పకుండా పిలువు. 1994 నుంచి ఇండియాకి ఎవరు వెళ్తున్నా ప్యాకేజ్ హెల్ప్ చేయడం హాబీగా పెట్టుకున్నాను నేను. బాగుంది. సరే, ఇంకేంటి సంగతులు? అన్నట్టు ఇది విన్నావా? 1972 నుంచి విన్నానయ్యా, దాని ముందు వినలేదు, పుట్టలేదు కదా. గుడ్ జోక్ ఈరోజు, గుడ్ జోక్. అన్నట్టు కమింగ్ టు ద పాయింట్, మన డాక్టర్ శివాబ్రహ్మ లేడు? ఎవరబ్బా? ఎవరు? జాన్ అబ్రహం కజినే పంపు తీసి. కాదండి, అదే మన డాక్టర్ శివాబ్రహ్మ, ఇండియన్ డాక్టర్, ఇండియా వాషింగ్టన్ స్ట్రీట్లో ఉండేవాడు కదా. ఏది కుడి చెవికి బదులు ఎడమ చెవికి దగ్గరుండి స్పెషలిస్ట్ అది ఆపరేషన్ చేయించాడు ఆయన. అబ్బా, బాగా గుర్తుపెట్టున్నారే. గుర్తొచ్చింది. క్లినిక్లో కన్నా జిమ్లో ఉంటాడు. డాక్టరు అతనేనా? అంటే ప్యాకెట్ మనిషి గుడికి వెళ్తున్నట్టుగా అనమాట. కరెక్ట్, మంచి రెప్యుటేషన్ ఉన్నట్టుంది. ఆయనే మీ అందరి మనసుల్లోని చెరగని ముద్ర వేసినట్టున్నాడు. ఈ 2005లో అనుకుంటాను ప్రాక్టీస్ మొదలెట్టాడు. పాపం ఏ బలహీన క్షణాన్ని ఏ పొరపాటు చేశాడో ఏదో కేసులు ఎదుర్కొన్నాడు. 2011 దాకా న్యాయ వ్యవస్థతో పోరాడి బాగా ఫైన్ కట్టి బయటపడ్డాడు. మొన్న ఈ మధ్య ఏదో పార్టీలో కలిశాడు, చాలా బాధపడ్డాడు. ప్రాక్టీస్ అంతా పోయిందంట, జిమ్ ఏదో పట్టుకుని బతుకున్నాడంట. ఏమైనా హెల్ప్ చేయగలమా అని అడిగాడు. కుడి ఎడమైనంత మాత్రాన్న తీసిపారేలేం కదా. అంతే కదండి, ఒక్క ముక్క తప్పైనంత మాత్రాన ప్రతిరాదంటావా ఏంటి? కరెక్ట్గా చెప్పారు రాజశేఖర్ గారు. అందుకని మనందరం కలిసి ఆయన పీసీబీగా పెట్టుకుని ఆయన హెల్ప్ చేస్తే మనం తోటి ఇండియన్ సాయం చేసిన వాళ్ళం అవుతాం, మనకి ఆ తృప్తి మిగులుతుంది. ఇండియన్ కదండి. ఉండండి, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను, కార్లో ఉన్నాడు ఆయన. శ్రీనివాస్ గారు, కప్పులు ఇచ్చేసేయండి, కప్పులు. श्रीनिवास गारू, दाल में कुछ काला है या दाल ही काली है? అవునండి, ఏదో తేడాగా ఉంది. సంథింగ్ ఇస్ రాంగ్. పైగా ఈ ఇండియన్ సెంటిమెంట్ ఒకటి. ఏంటండి, 15 సంవత్సరాల నుంచి ఇండియా తీసుకెళ్ళలేదు సరిగదా?
కనీసం ఒక ఇండియన్ డాక్టర్కి సాయం చేస్తా ఉంటే కూడా ఓ ఇదైపోతారేంటి? మళ్ళీ అన్నిటికీ ఇదే లింకా నీకు?